श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। नारायणसमारम्भाम् व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्परा। यस्य भासा विभातीदं सर्वं सदसदात्मकं सर्वाधारं सदानन्दं स्वात्मानं तं हरिं भजे। प्रिय दिव्यात्म स्वरूपुलारा, నారాయణోపనిషత్ సత్సంగానికి స్వాగతం. నారాయణ నారాయణ నారాయణ. కేవలం స్మరణ మాత్రంతో ఎంతో శక్తిని, ఎంతో పవిత్రతని, పుణ్యాన్ని ప్రసాదించేటటువంటిది ఈ ఉపనిషత్తు. ఈ ఉపనిషత్తులో మొట్టమొదటి మంత్రము ఋగ్వేద ప్రతిపాదనగా, ఋగ్వేదానికి శీర్షముగా అంటే శిరస్సుగా ఉన్నది. అటువంటి దీన్ని మనం ఇప్పుడు చెప్పుకోబోతూ ఉన్నాం. ఓం అథ పురుషో వై నారాయణో కామయత. ఓం, ఈ ఓంకారం అనేటటువంటిది మంగళవాచకము. అంతేకాదు, తస్య వాచక ప్రణవః, భగవంతుని యొక్క ప్రథమము ప్రధానము అయినటువంటి పేరు ఏమిటండి? ప్రణవము. అంచేత ఓం. అంతేకాదు, ఓంకారం గురించి మనం కైవల్యోపనిషత్తులో చాలా విస్తారంగా మనం వివరించుకున్నాము. అకార ఉకార మకారములు అయితే, అది సృష్టి స్థితి లయములు అయితే, అవి జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలైతే, వీటికి విశ్వ తేజస ప్రాజ్ఞులు అనే నామమైతే, ఈ మూడు కలిసి ఏ ఏకాక్షరమై ఉన్నదో అది ఓంకారము, అది తురీయము, అదే భగవంతుని యొక్క నామము. అటువంటి ఓంకారం అనేటటువంటిది మంగళవాచకమైతే, అథ అనేటటువంటి ఈ శబ్దం కూడా మంగళ శబ్దమే. మనకి అథాతో బ్రహ్మ జిజ్ఞాస, అథాతో ధర్మ జిజ్ఞాస అని ప్రతిదీ మనకి అథ అని ప్రారంభింపబడుతుంది. మనకి కైవల్యోపనిషత్తులో కూడా ఓం అథాశ్వలాయనో భగవంతం అని ప్రారంభమైంది. ఏమిటి ఈ అథ అనేటటువంటిది అని ఆలోచన చేస్తే, ఒకటి మంగళవాచకము, రెండవది పశ్చాత్ తరువాత అని వస్తుందండి. దేని తరువాత? అసలు ఈ నారాయణోపనిషత్తు మరి ఏ ఉపనిషత్తు అయినా వినాలి అంటే నీకు ఇది కలిగిన తరువాత. ఏమి కలిగిన తరువాత అని అంటే, సాధన చతుష్టయ సంపత్తి కలిగిన తరువాత. ఏమా సాధన చతుష్టయ సంపత్తి? నిత్యానిత్య వస్తు వివేకము, ఇహ అముత్రార్థ ఫల భోగ విరాగము, మూడవది క్షమాతి షట్క సంపత్తి, నాలుగవది ముముక్షుత్వము. ఈ నాలుగు కలిగిన తరువాత అన్నారు. దేనికైనా ఒక అర్హత ఉండాలి కదా. ఆ అర్హత ముందుగా సిద్ధించుకున్న తర్వాతే అది మనదవుతుందండి. అర్హత లేకుండా దాన్ని ఏదో పొందుదాము అని ప్రయత్నం చేస్తే అది పొందినట్టు అనిపిస్తుందే తప్ప అది మనం పొందలేము, అందలేము కూడా. అందుచేత అది మనం పొందుదాము,
అందుకుందాము అని అనుకుంటే ఏం ఉండాలండి? వివేకము ఉండాల్సిందే. రెండవది వైరాగ్యము కూడా ఉండాల్సిందే. మూడవది శమదమాదులు, ఓర్చుకోవడము, నేర్చుకోవడము అనేటటువంటి ఇవన్నీ ఉండాల్సిందే. ఇక నాలుగవది విడుదల కావాలి. ఇంతకు ఉపనిషత్తు దేనికండి మనకి? ఏమిటి? మనకి చాలా పనులున్న ఈ సమయంలో, రేపే పండుగ, ఈ పండుగ సమయంలో కూడా ఇది ఎందుకు వినాలి? దీని లాభం ఏమిటి? దీని ప్రయోజనం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, అరే ఒక్క పూట తినకపోయినా కూడా కడుపులో మంట వస్తుంది, ఉపవాసము ఉపవాసము అని అనుకుంటూ ఏకాదశినో లేకపోతే మరి ఏదో పర్వడి అయితే కూడా అలా అనుకుంటూ ఓర్చుకుంటూ ఉన్నాం. కానీ అది ఎంతసేపు? ఒక్క రోజు మాత్రమే. రెండవ రోజు అయ్యేసరికి ఏకాదశిది ద్వాదశిది కలిపి ద్వాదశి నాడు వేసేస్తామండి. ఏంటి? భోజనం. ఎందుకు ఇలా తప్పనిసరి భోజనం చేస్తున్నాము? శరీరానికి ఆహారం వేయకపోతే నీరస పడిపోతుందండి అని మనం వేస్తున్నామండి. ఓకే, అసలు ఈ ఉపనిషత్ అనేటటువంటి ఈ విషయం, ఈ ఆత్మ విషయం, ఇది ఎవరికి ఆహారం? ఇది అంత ఆవశ్యకమా? ఆహారం అంతటి ఆవశ్యకమా అంటే, ఆహారం లేకపోయినా కూడా ఉండవచ్చు, కానీ మనస్సుకు కావలసినటువంటి ఆ విజ్ఞానం అనేటటువంటి మేత లేకపోతే ఆ మనస్సు కాస్త మేకైపోయి మనల్ని మే 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 అని వేధించుకుని తింటుంది. అందుచేత అది మనల్ని వేధించకుండా ఉండాలి అంటే దానికి తగినటువంటి ఆహారం. ఏమా ఆహారము? సర్వత్రా ఏదైతే నిండి ఉన్నదో, అన్నింటికీ ఆధారంగా ఏదైతే ఉన్నదో, అందరి స్వరూపంగా ఏదైతే ఉన్నదో, ఏది సత్యము, ఏది శాశ్వతము, ఏది నిత్యము, ఏది నిరంజనము, అటువంటి ఆ తత్వాన్ని వినడము. అంతేకాదు, దేనికి వినడము? ఈ అర్హత కలిగి విన్నందువలన నేను ఆ స్థితిలో ఉండగలగడము, ఉన్నటువంటి నా స్థితి అది సుస్థిరమై ఉండడము. దీనికోసం నేను ఉపనిషత్తు వింటున్నానే తప్ప అప్రయోజనంగా, లేకపోతే ఒక మూఢుడిలాగా, ఒక సమయ టైం పాస్ అంటారే, కాలక్షేపంగా కానే కాదు. కాలక్షేపం అనేటటువంటి శబ్దానికి ఏమిటంటే కాలాన్ని నశింప చేసుకోవడం. బోర్ కొడుతుందండి, టైం పాస్ అవ్వటం లేదండి, ఆ టీవీ ముందు కూర్చో, లేదా సెల్ ఫోన్ ఓపెన్ చేసి సోషల్ మీడియాను వాచ్ చేయి, బస్ నీ టైం అంతా మింగేస్తుంది. టైం కిల్లర్ ఏంటది? సెల్ ఫోన్ ఆర్ టీవీ. ప్రత్యేకించి అవి ఏమీ చేయవండి, దాంతో మనం కూర్చుంటే మన టైం కాస్త అయిపోతుంది. మరి అలానే ఇది కూడా చేస్తున్నామా అని అంటే, అలాగే ఇది చేస్తే అసలు లాభమే లేదండి, వృధా అండి. అలా కాదు సుమా. ఏ రీతిగా శరీరానికి ఆహారము అవసరము, దానికన్నా మిన్నగా మనస్సుకు విజ్ఞానము అనేటటువంటి ఆహారం అవసరం. అంచేత మనస్సు విజ్ఞానాహారంతో ఎప్పుడూ వివేకంగా ఉంటుంది, ఎప్పుడు విశ్రాంతంగా ఉంటుంది, ఎప్పుడు విచక్షణతో ఉంటుంది, ఎప్పుడు ఆనందంగా ఉంటుంది. అందుకని ఉపనిషత్ శ్రవణం. అంచేత ఇప్పుడు అర్హత ఏమిటండి? వివేకము, వైరాగ్యము, శమాదులు, ముముక్షుత్వము. ఈ ముముక్షుత్వం ఎంత తీవ్రంగా ఉండాలి అని చెప్పారు అంటే, రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి వెళ్ళి నాకు మోక్షం కావాలండి, మోక్షం కావాలండి, మోక్షం కావాలండి అని అడుగుతా, అలాగే 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 అంటున్నారు. ఇక వీడు వెంటబడి ఎలా అడుగుతున్నాడు కాబట్టి వీడికి ఏమిటి అసలు తెలియాలి అని, రా నదీ స్నానానికి వెళదాము, నదిలో ఇస్తాను నీకు మోక్షము అన్నారండి. నదీ స్నానానికి తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్ళినప్పుడు మునక వేసినప్పుడు వాడు ఆ మునక వేసిన తలని పైకి రాకుండా గట్టిగా అదిమి పెట్టారండి నీళ్ళలో. అదిమి పెట్టేసరికి కాళ్ళు చేతులు వెలవెల్లాడుకొని మొత్తానికి గుంజుకుని పైకి లేచాడు. అయ్యా పరమహంస గారు, మోక్షము అంటే ఇలా నా ప్రాణాలు తీసేస్తున్నారేమిటి? నేను అడిగింది మోక్షము కదా అని అడుగుతాడు. అరే, నీకు మోక్షము అంటే ఎంతగా విలవిలలాడేవో అంత విలవిల ఉందా? అంత తహతహ ఉందా? అంతటి తపన ఉందా నీకు అని అడిగారు. అంత తపన ఉండడమే ముముక్షుత్వం. చుట్టూరు ఇళ్ళు తగలబడిపోతున్నాయండి. ఇళ్ళు కాదు, మనమున్న ఇల్లే తగలబడిపోతుందండి.
అప్పుడు ఏం చేస్తాడు? పరిగెత్తుకుని బయటికి పారిపోతాడే తప్ప ఎనపెట్లో క్యాష్ తీసుకోవాలి, లేకపోతే ఎక్కడో గోల్డ్ ఉంది, గోల్డ్ ఎక్కడో భూమిలో దాచిపెట్టాను అది తీసుకోవాలి అనుకుంటాడా? ఏం చేస్తాడు? చుట్టూరు తగలబడిపోతూ ఉంటే తనను తాను రక్షించుకోవాలి అని ఎలా బయటికి పరిగెడతాడో అలా అంతటి తీవ్రతమైనటువంటి జిజ్ఞాస ఉండాలి. అది ముముక్షుత్వము అన్నారు. ఇక ఆ తరువాత ఈ అర్హత కలిగిన తరువాత పురుషోహవై, పురుషుడు ఎవరండి పురుషుడు? మొత్తం విశ్వము అనేటటువంటి ఈ పురము ఏ పురుషుడు ఉంటే ఉన్నదో అతడు పురుషుడే. పురుషోత్తముడు ఉత్తమ పురుషస్తన్య పరమాత్మా ఇది ఉదాహృత యో లోకత్రయం ఆవిశ్య బిభర్తి అవ్యయ ఈశ్వర. ఇతడు పురుషుడు అంటే పురుషోత్తముడు. పురుషుడు అంటే మనం అనుకునేటటువంటి ఆడ మగ కాదు సుమ, పురుషోత్తముడు. ఇంతకీ ఆ పురుషోత్తముడు పేరేమిటండి? నారాయణ. నారాయణ ఏమిటి? నారాయణ శబ్దము అని అంటే నరాణాం అయనం నారాయణ, జీవులందరికీ ఆధారంగా ఉన్నటువంటి వాడు. ఏదుంటే జీవి ఉన్నాడో అతడు నారాయణుడు. అంతేకాదు ఈ విశ్వానికి అంతటికి ఏది భరిస్తూ ధరిస్తూ ఉంది? ఆపహ, జలము ధరిస్తూ ఉంది, జలము భరిస్తూ ఉంది. అంచేత జలముగా ఉన్నటువంటి వాడు నారాయణుడు. అటువంటి ఆ నారాయణుడట ఏం చేశాడండి అని అంటే అకామయత, సంకల్పించాడటండి. నారాయణుడు నారాయణుడిగా ఉండకుండగా ఎందుకు సంకల్పించాడండి అని అంటే యథా పూర్వమకల్పయతు, సృష్టి ఎందుకు జరిగింది అనేదానికి సమాధానం లేదండి. ఆ తరువాత సృష్టి ఎందుకు జరిగింది అంటే అది వరకటి జీవులు ఎంతో మంది ముక్తిని పొందిన మరి ఎంతో మందిని ముక్తి పొందక బద్ధులై ఉన్న కారణంగా, ఆ బద్ధులై ఉన్నటువంటి వాళ్ళ సంస్కారాల కారణంగా సృష్టి ఏర్పడింది అన్నారండి. అంచేత వాళ్ళందరి సంకల్పాలకు అనుగుణంగా నారాయణుడు ఏం చేశాడండి? అకామయత, సంకల్పించాడు. ఏమని సంకల్పించాడు అని అంటే తాను ఒక్కడిగానే ఉంటూ అనేకం కావాలి అనుకున్నాడు. ఒక్కడే అనేకంగా ఉన్నటువంటి అతనికి ఆనందమేనండి. అయితే అనేకంగా అయిన తరువాత ఈ అనేకంగా ఉన్నటువంటి వాళ్ళందరిలో అహం జనించేసరికి మొదలయ్యిందండి తంట. ఇప్పుడు నేనే నా శక్తుల్ని విస్తరింప చేసుకున్నాను అనుకోండి, ఒక్కొక్క శక్తికి ఒక్కొక్క ఉనికిని ఒక్కొక్క ప్రత్యేకతని ఇచ్చి అబ్బాయి మీరందరూ పనులు చెయ్యండిరా అని అన్నాను. అంటే వీళ్ళు ఏం చేశారంటే మాకింత స్వతంత్రత ఇచ్చారు, మాకింత శక్తి ఇచ్చారు కాబట్టి ఒక్కొక్కడు విజృంభించి విజృంభించి అహంకారాన్ని పెంచుకున్నారు. మొన్న మనం ఒక కథ చెప్పుకున్నాం చూడండి. శంబరాసురుడు దాల వ్యాల కటులు అనేటటువంటి ముగ్గురు రాక్షసుల్ని సృష్టించాడు. వాళ్ళకి ఏ సంస్కారాలు లేవండి. కానీ క్రమక్రమంగా దేవతలు వీళ్ళ దగ్గరికి రావడము, వీళ్ళని రెచ్చగొట్టడము, మళ్ళా తీరా వీళ్ళు వస్తుంటే పారిపోయేసరికి ఏం జరిగిందండి? వీళ్ళల్లో పాపం అంతవరకు లేని అహంకారం నెమ్మదిగా మేమింత గొప్పవాళ్ళం అన్నమాట, మమ్మల్ని చూసి వీళ్ళు పారిపోతున్నారన్నమాట అని అలా జనించిందండి. అలా ప్రప్రథమ సృష్టిలో భగవంతుని సృష్టిలో ఎవరికి ఏ అహంకార మమకారములు ఏ రాగద్వేషములు లేకపోయినప్పటికీ క్రమక్రమంగా ఈ జీవుడుగా ఉన్నటువంటిది కూడా నారాయణుడే. కానీ నారాయణుడే నేను అనేది మర్చిపోయి జీవుడైపోయి ఆ జీవుడికి నానా రకరకాల సంస్కారాలు ఉత్పన్నమయ్యాయి. తద్వారా ఈ ఉత్పన్నమైనటువంటి వీడు బద్ధుడై ఉన్నాడు, జ్ఞానం తెలిసినటువంటి వాడు ముక్తుడై ఉన్నాడు. అందుచేత ప్రప్రథమ సృష్టిలో భగవంతుడు సంకల్పించాడు ఏమని? ప్రజా సృజేయేతి, ప్రజలను సృష్టించాలి అని అనుకున్నాడు. ప్రజలు అంటే జీవులు.
అలా ఎప్పుడైతే సంకల్పించాడో ఆ సంకల్పంలో తత్సృష్ట్వా తదేవానుప్రావిశతు, తాను సృష్టించినటువంటి ఈ సృష్టిలో తానే ప్రవేశించాడండి. ధత్తే ప్రవేశించాడు. ప్రవేశించి ఏం చేశాడు? నారాయణాత్ ప్రాణో జాయతే. ఇక్కడ నారాయణ అనేటటువంటిదండి ఆధారమైనటువంటి తత్వము. ఉన్నది ఒకే ఒక తత్వము, ఉన్నది ఒకే ఒక్క పురుషుడు. ఆ పురుషుడైనటువంటి పురుషోత్తముడైనటువంటి నారాయణుని నుండి హిరణ్యగర్భుడు అనేటటువంటి ప్రథమ జీవుడు అంటే ప్రాణము, అంటే మహాప్రాణం వచ్చింది. ఎందుకు మహాప్రాణము ఎవరి నుండి ఎక్కడికి వచ్చిందండి? నారాయణుని నుండి నారాయణుని యందే జనించింది. ఇక ఆ తర్వాత ప్రాణం వచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే మనస్సు ఉత్పన్నమైంది. మనస్సు ఉత్పన్నమై సరిపోయిందా? ఆహాహా, సర్వేంద్రియాణి చ, సర్వ ఇంద్రియములు. సర్వ ఇంద్రియములు అంటే మనందరికీ తెలిసినటువంటివే. జ్ఞానేంద్రియములు 5, కర్మేంద్రియములు 5. శ్రోత్ర, త్వకు, చక్షు, జిహ్వ, ఘ్రాణ జ్ఞానేంద్రియములు 5 అయితే, వాక్, పాణి, పాద, పాయుంద్రియము, ఉపస్థేంద్రియము ఇవి 5 కర్మేంద్రియములు. ఇలా మనస్సు సర్వేంద్రియములు నారాయణుని నుండి వచ్చి నారాయణుని యందే ఉన్నవి. ఇది మాత్రం మీరు మర్చిపోకుండా గుర్తుంచుకోవాలి. నారాయణుని నుండి వచ్చింది అంటే అమ్మ నుండి వేరుపడినటువంటి పిల్లవాడిలా కాదు సుమ. అమ్మ నుండి ప్రసవించబడినటువంటి బిడ్డ వేరే, తల్లి వేరే. కానీ ఇక్కడ అది కాదండి. తల్లి నుండి పుట్టినటువంటి బిడ్డ తల్లి యందే ఉంది. అంటే నారాయణుని నుండి వచ్చినటువంటివి నారాయణుని యందే ఉన్నది అని చెప్తూ, ఖం ఆకాశము, వాయు వాయుభూతము, జ్యోతి తేజోభూతము, ఆపహ జలభూతము, పృథివీ భూమి, ఇలా పంచభూతములు. ఏమి ఈ పంచభూతములు అంటే విశ్వస్య ధారిణి, విశ్వమును ధరించి ఉన్నటువంటి ఏ పంచభూతములు ఉన్నవో ఆ పంచభూతములు నారాయణుని నుండి ఉత్పన్నమైనవి. అంతేకాదండి, నారాయణాద్ బ్రహ్మ జాయతే, నారాయణుని నుండి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారు ఉత్పన్నమయ్యారు. ఆ తరువాత నారాయణాద్ రుద్రో జాయతే, నారాయణుని నుండి రుద్రుడు ఆవిర్భవించాడు. అంతేకాదు, నారాయణాత్ ఇంద్రో జాయతే, ఆ తరువాత నారాయణుని నుండి ఇంద్రుడు ఉత్పన్నమయ్యాడు. ఆ తరువాత నారాయణాత్ ప్రజాపతయ ప్రజాయంతే, ప్రజాపతులండి. ఆ ప్రజాపతులలో మనువు కూడా ఒక ప్రజాపతి కాబట్టి ఆ మను సంతతే మనము కాబట్టి మనోరపత్యం పుమాన్ మానవ అని మనకు పేరు వచ్చింది. మనము కూడా ప్రజాపతి సంతతిని. అంచేత ఈ ప్రజాపతులందరూ ఎవరి నుండి ఉత్పన్నమయ్యారండి? నారాయణుని నుండి. ప్రజాపతులు ఎంతమంది అంటే 18 మంది ప్రజాపతులు అని చెప్తారండి. వాళ్ళల్లోనే మనకి చాలాసార్లు కశ్యప ప్రజాపతి అని, దక్ష ప్రజాపతిని, వైవస్వత ప్రజాపతి అని, ఇప్పుడు మనకి నడుస్తున్నటువంటిది వైవస్వత మన్వంతరే అని మనం చెప్పుకుంటున్నాము. మనుగులలో వివస్వత మనువు వైవస్వత మనువుగా చెప్తున్నారు. అంతేకాదు, ఈ నారాయణుని నుండి ద్వాదశాదిత్యాః, నారాయణుని నుండి 12 ఆదిత్యులు ఆవిర్భవించారు అన్నారండి. మనకి కనిపించేది ఒక్కడే ఆదిత్యుడండి, కానీ 12 ఆదిత్యులు ఉన్నారండి. అందుచేతనే మనకి 12 మాసాలుగా చెప్తున్నారండి 12 ఆదిత్యులుగా. వాళ్ళెవరో కూడా మనం వివరించుకుందాం. అంతేకాదు, రుద్రాహ, రుద్రులు ఎంతమంది అండి? 11. 11 రుద్రులు కాబట్టి 11 అనువాకాలతో మనకి రుద్రాధ్యాయం ఉంది. అంతేకాదు, వసవః, వసువులు వీళ్ళెంతమంది అండి?
అంటే అష్టవసువులు. ఈ అష్టవసువులే అష్ట ఐశ్వర్యములు. వసువు అంటే సంపద. ఈ 8 మంది అష్ట ఐశ్వర్యములుగా ఉంటారు. సర్వాణి చ, ఇంతమంది ఎవరి నుండండి? నారాయణుని నుండి. ఛందాగుంసి, వేదములు, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వ వేదము కూడా నారాయణుని నుండే. ఇవి ఇక్కడ మనకి ద్వాదశాదిత్యులండి. భాగవతంలో ద్వాదశ స్కంధంలో మనకి చెబుతారు. ఎవరు వాళ్ళు అంటే ధాత. ఇది చైత్ర మాసానికి ఉండేటటువంటి వాళ్ళండి. ఒక్కొక్క సూర్యుడికి 6 పరిజనులుగా ఉంటారట. వాళ్ళని పేర్లు కూడా ఇచ్చారు. మనకి అంత అవి గుర్తు ఉండవు. అంచేత నేను దాన్ని ఇక్కడ చెప్పటం లేదు. రెండవది అర్యముడండి. ఇది వైశాఖ మాసానికి అర్యముడు, ఆదిత్యుడి పేరు అర్యముడు. ఇక మూడవది జ్యేష్ఠ మాసానికి మిత్రుడుగా, ఇక నాలుగవది ఆషాఢ మాసానికి వరుణుడుగా, అలాగే శ్రావణ మాసానికి ఇంద్రుడుగా, ఆరవదైనటువంటి భాద్రపద మాసానికి వివస్వతుడుగా, ఏడవది మార్గశిర మాసానికి అంశుమంతుడుగా, ఇక ఎనిమిదవది ఆశ్వీజ మాసానికి త్వష్టగా, తొమ్మిదవది కార్తీక మాసానికి, ఇక రాబోతుంది కదా కార్తీక మాసానికి విష్ణువుగా. అంచేతే ఆదిత్యానామహం విష్ణువు అని మనకి గీతలో విభూతి యోగంలో చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ. పుష్య మాసానికి భవుడుగా, ఇక 11వ మాసం మాఘ మాసం, దీనికి పూషుడుగా, అలాగే 12వ మాసం పాల్గొన మాసానికి క్రతువుగా చెప్పారండి. ఈ ద్వాదశ ఆదిత్యులుగా 12 మాసాలకు ఒక్కొక్క నామంతో ఆయన వెలుగొందుతూ ఉంటాడు. అంతేకాదు ఈ 12 ఆదిత్యులు కూడా విష్ణువు యొక్క సూర్య రూప విభూతులు. సూర్యుణ్ణి వెంబడించేటటువంటి వారిలో ఋషులందరూ కూడా వేదత్రయాన్ని అంటే ఋగ్యజస్సామములను పారాయణం చేస్తూ ఉంటారట. అంతేకాదు గంధర్వులు గానం చేస్తూ ఉంటే, అప్సరసులు నాట్యం చేస్తూ ఉంటే, నాగులు నాగదేవతలు సూర్యరథాన్ని చుట్టుముట్టి ఉంటారట. ఇక యక్షులు అంతా రథ యోజన దూరంలో ఉంటారటండి. రాక్షసులు రథాన్ని వెనక వైపు నుంచి తోస్తూ ఉంటే బాలఖిల్యులు అనేటటువంటి పేర్లు కలిగినటువంటి బ్రహ్మర్షులందరూ 60,000 మంది రథానికి ముందుగా నిలిచి సూర్య భగవానుడికి అభిముఖంగా నిలబడి ఆ త్రయీమూర్తి ఏమిటండి, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అనేటటువంటి 3 సంధ్యలుగా ఉన్నటువంటి ఆ సూర్యుణ్ణి ప్రస్తుతిస్తూ ఉంటారు అన్నారు. ఈ ద్వాదశాదిత్యులు ఎవరి నుండి వచ్చారండి? నారాయణుని నుండి. ఎక్కడ ఉన్నారండి? నారాయణుని యందే ఉన్నారండి. ఇదిగో ఇది ద్వాదశాదిత్యులు. ఇక ఏకాదశ రుద్రులు ఏమిటి అంటే శివ, శివుడు ఒకటైతే, రెండవది మహేశ్వరుడు, మూడవది శంభుడు, నాలుగవది శ్రీకంఠుడు, ఐదవది భవుడు, ఆరవది ఈశ్వరుడు, ఏడవది మహాదేవుడు, ఎనిమిదవది పశుపతి, తొమ్మిదవది నీలకంఠుడు, 10వది వృషధ్వజుడు, 11వది పరమేశుడు. ఇలా ఏకాదశ రుద్రులు అయ్యారు. అష్టవసువులు. ఈ అష్టవసువులు ఎవరు అని అంటే వీళ్ళల్లోనే మనకి చెప్పుకున్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి దేవతా గణాలలో ద్వాదశాదిత్యులు, ఏకాదశ రుద్రులు, అష్టవసువులు అని మనం కీర్తిస్తూ ఉంటామండి. అలా ఈ ముగ్గురు కలిపి 33 మందిగా ఉంటారు. ఇక ఈ అష్టవసువులు ఏమిటి అంటే అనిలహ, అనలహ, ఆపహ, ధర్మః, ప్రత్యూషః, ప్రభాసః, ధ్రువః, సోమః అని 8 అండి. దీనిలో అనిలహ అంటే ఎవరో కాదు సుమ, వాయుదేవుడు. అంతేకాదు అనలహ అంటే అగ్నిహోత్రుడు, ఆపహ అంటే వరుణదేవుడు, ధర్మః అంటే ధర్మదేవుడు. అలా అష్టసిద్ధుల్ని అనుగ్రహించేటటువంటి వీళ్ళు అష్టవసువులు అంటే సంపదలు అని చెప్పారు. ఇక ప్రజాపతులు 18 మంది. ఎవరు అంటే కర్దమ ప్రజాపతి,
ఈ కర్దమ ప్రజాపతి దేవహూతులకు ఆవిర్భవించినటువంటి వాడే కపిల భగవానుడు. ఇక రెండవది వికృతుడు, మూడవది శేషుడు, నాలుగవది సంశ్రయుడు, ఐదవది బహుపుత్రుడు, ఆరవది స్థానుడు, ఏడవది మరీచి, ఎనిమిదవది అత్రి, తొమ్మిదవవాడు క్రతువు, పదోవాడు మహాబలుడు, 11వాడు పులస్త్యుడు, 12 పులగుడు, 13 ప్రచేతసుడు, 14 దక్షుడు, 15 ఆంగీరసుడు, 16 వివస్వంతుడు, 17 అరిష్టనేమి, 18వాడు కశ్యపుడు. ఇలా ఇంతమంది ఇన్ని రూపములతో సృష్టి జరిగింది. మనం ఒక్కసారి ఆలోచిస్తేనండి, ఒక ఇల్లు కట్టుకుంటే దానికి ఒక వంశం, ఆ వంశ విస్తారము చూస్తేనే ఇవాళ ఒక కుర్రాన్ని పిలిచి, నాన్న మీ తాతగారి పేరు చెబుతావురా అంటే ఆ తాతగారి పేరు చెబుతాడు, వీర్రాజో గంగరాజో అని. తాతగారి తండ్రి గారి పేరు తెలుసురా అంటే తెలియదంటాడు. తండ్రి గారి పేరే తెలియదంటే ఇంకా ఆ తాతగారి పేరేం తెలుస్తుంది వీడికి? తెలియదండి. ఇవాళ సృష్టిలో కూడా ఎంతమంది ఎన్ని విధాలుగా ఈ సృష్టి కార్యక్రమం చేస్తున్నారు, ఇన్ని రూపాలుగా ఎవరు విభజింపబడ్డారు, ఎవరు ఆవిర్భవించారు అంటే మనం మర్చిపోకూడదు, నారాయణ నారాయణ నారాయణ. ఇంతకు జీవులుగా ఉన్నటువంటి మనము కూడా నారాయణులమే. గుర్తిస్తే సుమ, గుర్తించకపోతే ఏముందండి, ఒక రోజు పుట్టి ఒక రోజు పోయేటటువంటి వాళ్ళము అనిపిస్తుంది. అందుచేత చివరిగా ఈ ఋగ్వేద మంత్రంలో చెబుతున్నారు, నారాయణాదేవ సముత్పద్యంతే, నారాయణుని నుండే ఉత్పత్తి జరిగింది అన్నారండి. ఓకే, ఉత్పత్తి జరిగినటువంటి ఇంతమంది ప్రజాపతులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు, అష్టవసువులు, 4 వేదములు ఎక్కడ ఉన్నవండి అని అంటే నారాయణే ప్రవర్తంతే, నారాయణుని యందే ఉన్నవి. మరి ఆ తరువాత ఎక్కడ తిరిగి లయమవుతాయండి అంటే నారాయణే ప్రలీయంతే, నారాయణుని యందే లీనమవుతాయి. మరలా మనకి చెప్పుకోవలసింది ఏమిటి అంటే, బంగారమందు పుట్టినట్లు ఉన్న నగ బంగారమందే ఉండి తిరిగి బంగారమందే ఆ మోడల్ ఓల్డ్ మోడల్ అయిపోయినప్పుడు ఏమవుతుందండి? బంగారమందే లయమవుతుంది. మరి నిజంగా ఉందా అంటే అందంగా కనిపిస్తుంది కదండి నగ. అలానే సృష్టి కూడా అందంగా కనిపిస్తుంది. దానికి కారణము నారాయణుడు. ఈ రీతిగా మనకి మొట్టమొదటి మంత్రం ఏమన్నారు? ఇది ఏతత్ ఋగ్వేద శిరోయోధీతే. ఇది ఋగ్వేదమునకు శీర్ష భాగంగా అంటే శిరోభాగంగా ఉన్నటువంటిది. దీన్ని ఎవరైతే అధ్యయనం చేస్తారో, ఎవరైతే శ్రవణం చేస్తారో, ఎవరైతే మననం చేస్తారో అని చెబుతూ చివరికి ఫలశ్రుతి చెబుతారండి, అతడు నారాయణుడే అవుతాడు. ఎందుకని? సత్యం తెలిసింది, జ్ఞానం తెలిసింది. జ్ఞానం తెలిసినటువంటి వాడు ఏమవుతాడండి? అది ఏదైతే అది తనే అవుతాడు. నగకు కాస్త తెలిసింది ఏమని? బంగారమే నేనని. అప్పుడు అది ఏమైంది? కొత్తగా బంగారం అవ్వలా, అదే అది వరకే బంగారాన్ని ఇప్పుడు బంగారాన్ని అని గుర్తించింది. అలానే ఈ ఉపనిషత్తుని, ఈ ఋగ్వేద శీర్షమును అధ్యయనం చేసినటువంటి వాడు ఏమవుతాడండి? నారాయణుడిగానే మిగులుతాడు. ఇక రెండవ మంత్రం చెబుతున్నారండి. ఓం అథ నిత్యో నారాయణ. ఎన్ని నామములు, ఎన్ని రూపములు, ఎంత సృష్టి చెప్పినప్పటికీ నిత్యుడెవరండి? నారాయణుడే నిత్యుడు. నగ నిత్యమా, బంగారం నిత్యమా అంటే బంగారమే నిత్యం. అవివేక్ ఎవడైనా చెబుతాడేమో తప్ప నగ నిత్యము అని, వివేక్ బంగారమే నిత్యము. అందుచేత ఎంత సృష్టి జరగని, ఎన్ని బ్రహ్మాండాలు ఉద్భవించని లేదా భాషించని నిత్యమైనటువంటి వాడు ఎవరు? నారాయణ. బ్రహ్మ ఎవరండి? నారాయణ. శివుడు ఎవరండి? నారాయణ.
శక్రశ్చ నారాయణ, ఇంద్రుడు నారాయణుడే. ఇంతకు కాలము భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలం, ఈ 3 కాలములు కూడా నారాయణుడే. మరి దిశలు ఎవరండి? దశ దిశలు నిన్న మనం చెప్పుకున్నాం. 4 దిక్కులు, 4 మూలలు, క్రింద పైన. ఎవరు ఈ దిశలన్నీ? నారాయణుడే. విదిశశ్చ నారాయణ, దిశలు ఏ రీతిగా నారాయణుడు, విదిశలు కూడా నారాయణుడే. అంతేకాదు, విదిశలు అంటే మూలలండి. ఇక ఊర్ధ్వం చ నారాయణ, పైన ఉన్నది నారాయణుడే. అధశ్చ నారాయణ, కింద ఉన్నటువంటి వాడు నారాయణుడే. అంతర్బహిశ్చ నారాయణ, ఇంటి లోపల ఇంటి బయట, మన లోపల మనకు బయట, మీరు ఏదేది చెప్పండి, లోపల బయట లోపల బయట ఉన్నటువంటిది ఏమిటండి? నారాయణుడు. అంచేతే మంత్రపుష్పంలో అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత, లోపల బయట వ్యాపించి ఉన్నటువంటి తత్వము నారాయణ తత్వము అని చెబుతూ, నారాయణ ఏ వేదం సర్వం, ఈ సర్వంగా కనిపిస్తుంది. ఇదంతా ఎవరనుకున్నావు? నారాయణ ఏవ, నారాయణుడే అని సర్వాన్ని వేద తెలుసుకోవాలి. ఇదండి ఇక్కడ మనం అండర్లైన్ చేసుకోవాలండి. ఎంత పురాణము విన్నా, ఎంత ఉపనిషత్తు విన్నా ఇది మనం తెలుసుకోవాలి. ఎందుకని? ఈ ఉన్నదంతా నారాయణుడే నారాయణుడే. యద్భూతం, అది వరకు గడిచింది. ఎన్నో బ్రహ్మాండాలు, ఎన్నో సృష్టిలు జరిగినవి, ఎన్నో యుగాలు జరిగినవి. ఎన్ని జరిగినప్పటికీ గడిచిందంతా కూడా నారాయణుడే. యచ్చ భవ్యం, ఇక ఇప్పుడు జరుగుతున్నటువంటిది నారాయణుడే, జరగబోయేటటువంటిది కూడా నారాయణుడే. అటువంటి నారాయణ తత్వం ఉందే నిష్కళంక, ఆయనకి ఏ కళంకము లేదండి. నారాయణుడికి కళంకం ఎందుకు ఉంటుందండి? బంగారంలో కళంకం ఉండదండి. ఆ బంగారాన్ని ఒక నగగా తయారు చేయాలంటే ఏదో కలుపుతాడంటండి. రాగి కలుపుతాడు, మరి ఏం కలుపుతాడు, మొత్తానికి ఏదో కలిపితేనే అది నగ అవుతుందండి. అలా ప్రపంచం ఆవిర్భవించాలి అంటే ఆయన శక్తి అయినటువంటిది త్రిగుణాత్మకమైనటువంటి మాయ తోడైతేనే సృష్టి ఆవిర్భవిస్తుంది. అంతేత నారాయణుడైతే నిష్కళంకుడు, ఏ కళంకములు లేవు. అంతేకాదు నిరంజనుడు, అంజనం అంటే ఏ రకమైనటువంటి కాటుక, ఏ రకమైనటువంటి మసి లేనటువంటి వాడు. నిర్వికల్ప, మనకంటే చాలా సంకల్ప వికల్పాలు ఉన్నవండి. భగవంతుడికి సంకల్పం లేదు కాబట్టి వికల్పం కూడా లేదు. నిర్వికల్పుడు, నిరాఖ్యాత. నారాయణుడు ఇటువంటి వాడు అటువంటి వాడు అని చెప్ప వీలు కానిదండి. మరి ఇప్పుడు మీరు చెబుతున్నారు కదండి, అంటే ఎంత చెప్పినా ఇది చెప్పింది కాదు, చెప్పలేనిదే. అసలు చెప్పాల్సింది ఇంకా చాలా ఉంది, కానీ అది చెప్పబడేది కాదు, కేవలం అనుభూతిగా మాత్రమే మిగిలేది. అందుచేత నిరాఖ్యాత అని చెబుతూ అతడు శుద్ధ, చాలా స్వచ్ఛమైనటువంటి శుద్ధమైనటువంటి దివ్యత్వము. శుద్ధో దేవ, ఇంతకు ప్రజాపతులు చెప్పారు, ఏకాదశ రుద్రులు చెప్పారు, ద్వాదశ ఆదిత్యులు చెప్పారు, అష్ట వసువులు చెప్పారు, పంచ భూతాలు చెప్పారు, మనస్సు చెప్పారు, ఇంద్రియాలు చెప్పారు, ప్రాణం చెప్పారు. మరి ఇవి చెప్పారు కదండి. ఎంతమంది నారాయణులు ఉన్నారండి అంటే ఆహాహా, ఇన్ని బంగారాలు లేవు, ఉన్నది ఒకే ఒక బంగారము. అలానే ఇక్కడ నారాయణుడు ఏకస్వరూపుడు, ఏకతత్వమై ఉన్నటువంటి వాడు. నద్వితీయోస్తి కశ్చిత్, రెండవది లేనే లేదు, రెండవ వాడు మరొకడు ఎవడు లేనే లేడు. ఏవం వేద, ఇక్కడండి మరలా మనం అండర్లైన్ చేసుకోవాలి. యహ, ఎవడైతే ఏవం ఈ రీతిగా వేద తెలుసుకుంటాడో అతడు ఏమవుతాడండి? సహ విష్ణురేవ భవతి, అతడు విష్ణువే అవుతాడండి. ఇప్పుడు ఆ తత్వం మనకి తెలిసిందనుకోండి, మనం విష్ణు తత్వంగా మిగిలి ఉంటామండి. స విష్ణురేవ భవతి 2 సార్లు ఇక్కడ ప్రతిపాదన చేస్తున్నారండి. అలా తెలుసుకున్నవాడు విష్ణువే అవుతాడు, విష్ణువే అవుతాడు. ఇది ఏ వేదంలో చెప్పారండి? యజుర్వేదంలో చెప్పారండి. ఇది యజుర్వేద శీర్ష భాగము అని చెప్పారు. అందుచేత ఋగ్వేదము యజుర్వేదములో చెప్పినటువంటిది ఏమిటి?
ఉన్నతత్వం ఒక్కటే, అది నారాయణ తత్వం. ఆ నారాయణ తత్వాన్ని ఏ దేవాలయానికి వెళ్ళినా ఒకటే మంత్రపుష్పం అండి. ఏ దేవుడికి ఆ దేవుడికి మంత్రపుష్పాలు ఉండాలి కదండి. ఆహా, ఉండవండి. అందరి దేవుడికి మంత్రపుష్పం ఒకటేనండి. ఎందుకని? ఉన్న తత్వం ఒక్కటే కాబట్టి. ఇన్ని తత్వాలు లేవు కాబట్టి. అదిగో అటువంటి తత్వాన్ని మనం రెండు మంత్రాలలో, రెండు వేద శీర్ష భాగములలో మనం వివరించుకున్నాం. ఓం సహనావతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.